నమస్కారం. ఈరోజు పిల్లలందరి కోసం ఒక మంచి కథ చెప్పుకుందామా? ఓ తప్పకుండా. ఏ కథ అది? కథ పేరు భీముడి బుద్ధి, రాజు నేర్చుకున్న పాఠం. ఆ అనగనగా రాజు అనే ఒక చిన్న బాబు ఉండేవాడు. రాజు మంచి పేరు. ఆ బాబుకి ఏమో మహాభారతం కథలంటే భలే ఇష్టం తెలుసా? అవును, పిల్లలకు అలాంటి కథలంటే చాలా ఇష్టం కదా. ముఖ్యంగా ఆ కథల్లో భీముడుంటాడు కదా బలంగా. ఆ భీముడంటే రాజుకి మరీ మరీ ఇష్టం. ఓహో, భీముడి బలమంటే ఇష్టమా? అవును, తను కూడా భీముడిలాగే చాలా బలశాలి అవ్వాలని కలలు కంటూ ఉండేవాడన్మాట. సరే, మరి ఆ రాజు ఏం చేశాడు? భీముడిలా అవ్వాలని అనుకున్నాడు కదా. అదే, అలా అనుకుంటూ ఒకరోజు ఆడుకోవడానికి ఊరి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళాడు. ఒక్కడేనా? ఆ ఒక్కడే వెళ్ళాడు. మనసులో ఏమో భీముడి సాహసాలు గుర్తొస్తున్నాయి. నేను భీముణ్ణి అనుకుంటూ అడవిలో ఆడుకోవటం మొదలుపెట్టాడు. భలే సరదాగా ఉండుంటుంది. చాలా సరదాగా ఆడుకున్నాడు. కాని ఆడుకుంటూ అడవిలో బాగా లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యో, మరి దారి? అదే సమస్య. ఆడుకునే హడావిడిలో సమయం తెలియలేదు. చూస్తుండగానే చీకటి పడిపోయింది. అయ్యో బాబోయ్, చిన్నపిల్లాడు చీకటి అడవిలో. అవును, చుట్టూ చిమ్మ చీకటి. దారేమో తెలీదు. అడవిలో రకరకాల శబ్దాలు, గోబలార్పులు, పురుగుల చప్పుళ్ళు. పాపం రాజుకి భయం వేసేసింది. భయపడతాడు మరి, ఒంటరిగా ఉన్నాడు కదా. చాలా భయపడ్డాడు, వణికిపోతున్నాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఏమిటది? రాజు అలా భయంతో బిక్కుబిక్కుమంటుంటే చెట్ల పొదల వెనుక నుండి ఎవరో పెద్దగా బలంగా అలా నడుచుకుంటూ వచ్చారు. ఎవరు ఎవరు ఎవరనుకుంటున్నావ్? సాక్షాత్తు మన బలశాలి భీముడే. ఓ, నిజంగా భీముడొచ్చాడా? అవును, భీముడు ఆ భయపడుతున్న రాజుని చూశాడు. భీముడిది దయేకు గదా, ఆ పిల్లాడిని చూసి జాలిపడి ఉంటాడు. నిజమే, భీముడు రాజు దగ్గరకొచ్చాడు. ఆ పెద్ద కంఠంతో, ఏ చిన్నవాడా భయపడకు, నేనున్నాను గదా అన్నాడు. అమ్మయ్యా, రాజుకి ప్రాణం లేచొచ్చినట్టుండింటుంది. ఖచ్చితంగా, నీకు దారి చూపిస్తాను, రా నా వెంట అని భీముడు రాజు చెయ్యి పట్టుకున్నాడు. ఆ చెయ్యి పట్టుకోగానే రాజు భయమంతా పోయిందా? అంతే, భయమంతా మాయం. భలే ధైర్యమొచ్చేసింది. భీముడు రాజుని చాలా జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని అడవి బయటకు తీసుకొచ్చాడు. హమ్మయ్యా, బయటపడ్డాడు రాజు. అడవి అంచుకొచ్చారు. అప్పుడు రాజుకి ఒక సందేహమొచ్చింది. భీముడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏమని అడిగాడు? అయ్యా అని పిలిచి, మీరు ఇంత బలంగా ఎలా అయ్యారు? అసలు మీ బలం వెనక రహస్యమేమిటి అని అమాయకంగా అడిగాడు. ఆ మంచి ప్రశ్న అడిగాడు. భీముడేం చెప్పాడో? భీముడు చిన్నగా నవ్వాడు. నవ్వి చాలా ముఖ్యమైన మాట చెప్పాడు. ఓ పిల్లాలా అన్నాడు, నిజమైన బలం ఒట్టి కండరాల్లోనే ఉండదు. అది కాదు అసలైన బలం. మరి ఏది అసలైన బలం? అసలైన బలమంటే ఇతరులకు సాయం చేయడంలో ఉంటుంది. మనసులో దయ కలిగి ఉండటంలో ఉంటుంది. నీ మనసు నిండా దయ, నీ చేతుల్లో సాయం, ఇవి ఉంటేనే నువ్వు నిజమైన బలవంతుడివి అని చెప్పాడు భీముడు. ఆహా, ఎంత బాగా చెప్పాడు! అంటే శారీరక బలం కన్నా మానసిక బలం, దయాగుణము గొప్పవన్నమాట. అవును, భీముడి మాటలు రాజు బుర్రలోకి బాగా వెళ్ళాయి. ఓహో, బలమంటే ఇలా కూడా ఉంటుందా? కొట్టడం, ఎత్తడం కాదు, మంచి చేయడమే నిజమైన బలం అని అర్థం చేసుకున్నాడు. జ్ఞానోదయం కలిగిందన్నమాట రాజుకి. నిజంగా, అప్పణ్నుంచే రాజులో పెద్ద మార్పొచ్చింది. ఇంటికి వెళ్ళాడు కదా, వెళ్ళాకేం చేశాడు? పూర్తిగా మారిపోయాడు. తన స్నేహితులకు సాయం చేయడం, ఇంట్లో అమ్మకు నాన్నకు చిన్న చిన్న పనుల్లో సాయపడటం, ఆడుకునేటప్పుడు ఎవరినీ నొప్పించకుండా దయగా ఉండటం, ఇలా భీముడు చెప్పిన ఆ నిజమైన బలాన్ని చూపించడం మొదలుపెట్టాడు. చాలా మంచి మార్పు. కథ చాలా బావుంది. ఈ కథ వల్ల మనం అంటే పిల్లలందరూ నేర్చుకోవాల్సిందేంటంటే, నిజమైన బలం ఒట్టి ఒంట్లో ఉండదు, మనసులో ఉండాలి, మంచి పనుల్లో ఉండాలి. అవును, దయ చూపించడం, అవసరంలో ఉన్నవారికి నేనున్నాను అని చిన్న సాయం చేయడం, అదే అసలైన బలం కదా. ఖచ్చితంగా. రాజు భీముడి నుంచి నేర్చుకున్నట్టు మనం కూడా రోజులో ఎవరికైనా ఒక చిన్న సాయం చెయ్యగలమేమో ఆలోచించవచ్చు. అవును, చిన్న సాయమే అయినా పర్వాలేదు. ఒక నవ్వుతో పలకరించినా, ఒక చిన్న మాట సహాయం చేసినా అదీ బలమే. సరేనా పిల్లలు?